హలో ఆల్, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి క్వీన్ స్ట్రీట్, ఇంకోటి గ్లాస్గో సెంట్రల్. మేము గ్లాస్గో సెంట్రల్లో మాకు టికెట్ బుక్ అయింది. సో మేము అక్కడ నుంచి ఎడిన్బ్రా వెళ్ళిపోయినాము. ఫస్ట్ పోగానే ఒక స్కాటిష్ మాన్యుమెంట్ చూసాము. ఇక్కడ ఈయనే ఎడిన్బ్రా లాయర్ అంట. అక్కడ ఫైట్ చేశాడంట, అంటే ఆ స్టేట్ కోసం చాలా. తర్వాత మేము ఒక ప్యాలెస్తైన్ ర్యాలీ చూసి ఒక హిల్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోయినాము. అంటే అది ఒక క్యాజల్ లాంటిదే, కానీ క్యాజల్ కాదు. దాని పేరు హిల్ మౌంటైన్ క్లాంటోనా సంథింగ్ ఏదో ఉంది. క్యాజల్కి మేము క్యాజల్ సైడ్ వెళ్ళకుండా వ్యూ పాయింట్ సైడ్ వెళ్ళిపోయినాం. చాలా బాగుండే, కానీ ఆ డే అంతా ఎందుకో స్నో ఉండే, సో నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా. కానీ చాలా బాగుండే అండ్ నా ఫొటోస్ చాలా అంటే చాలా మంచిగా టర్న్ అవుట్ అయినాయి. నేను ఇక్కడ చాలా మంచిగా ఎంజాయ్ చేశా. ఇంకా హిడెన్ క్యాజల్ ఎడిన్బ్రా క్యాజల్ వెళ్ళాలనుకున్నాము. సో ఆ రోజు టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇవి చూడండి ఇల్లులు ఎడిన్బ్రాలో. చాలా బాగుండే. మొత్తం రోడ్డు స్లోప్లోనే ఉండే. మొత్తం ఎక్కడ చూసినా మనకు స్టెప్స్, ఇంకా రోడ్డు కూడా స్లోప్ లెక్కనే ఉంది. అండ్ ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ ట్యాగ్ చేశాను అవి. అండ్ మేము ఒక పార్క్కి వెళ్ళాము. అక్కడ గణపతి ఉండే, సో మేము బయట నుంచి చూసాము గణపతిని. అది సోల్జర్స్ పెట్టారంట. వాళ్ళ పిల్లలు కంటిన్యూస్గా చనిపోతుంటే వాళ్ళ మెమొరీ లెక్క అది పెట్టారంట. అక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి ఉండే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఒక ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళాం. ఫుడ్ మాత్రం అస్సలు నాట్ సాటిస్ఫైయింగ్ ఉండే. నేను ఇండియన్ రెస్టారెంట్ చాలా బాగుంటుందేమో అనుకున్నాను, కానీ నా స్పైస్ లెవెల్స్కి అస్సలు టేస్ట్ కాలేదు. తర్వాత మేము కొంచెం సేపు షాపింగ్ చేసాము. నెక్స్ట్ కూడా కొన్ని యాక్టివిటీస్ చేసాము. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్